ఉండవు. తల్లి ప్రేమ ఎలాగుంటుంది అని అడిగితే మీకు వివరిస్తాను. దానికి ముందు తండ్రి ప్రేమ ఎలాగుంటుందంటే, తండ్రి ప్రేమ ఎలాంటిది అని అడిగితే, బిడ్డ ఏమైనా వాడు తప్పుడు పనులు ఏమన్నా చేస్తున్నప్పుడు కానీ, వాడు ఏమైనా మాట వినలేనటువంటి పరిస్థితుల్లో కానీ, తండ్రి పిల్లలతో మాట్లాడే వ్యవహారం ఎలాగుంటుందో తెలుసా? గద్దించి మాట్లాడుతూ ఉంటుంటాడు. మాట వినకపోతే కొడతా ఉంటుంటాడు. అర్థమైందా? అందుకే నాన్నతోటి అప్రోచ్ అవ్వడం అంటే చాలా కష్టం, నాన్న వాళ్ళతో. ఎందుకంటే మా డాడీకి నేను బీటెక్ ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత కూడా ఆయనతో నేను మాట్లాడడానికి భయమే. నాకు కూడా మాట్లాడలేము. ఆయన కానీ వచ్చి ఒక కేకేసాడంటే సైలెంట్ అవ్వాల్సిందే. ఇలా వాక్యం చెబుతున్నటువంటి రోజుల్లో కూడా, ప్రారంభ రోజుల్లో ఎక్కడన్నా నాన్న గమ్మునొచ్చి అని అడిగితే ఇంకా కొద్దిగా లేట్ అవుతుంది అనుకుని వీళ్ళతో మాట్లాడే సమయం బాగా లేట్ అవుతుంది కదా, రా సైలెంట్లో పెట్టండి, ఇంకా రావలేదనుకుని గట్టిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు కూడా భయమేసింది నాకు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నంటే, ఒక భక్తి జీవితాన్ని కొనసాగించేటప్పుడు తండ్రి తన పిల్లల విషయాల్లో భవిష్యత్తులో ఎదగాలని వాళ్ళని ఎలాగైతే శిక్షిస్తుంటాడో, భవిష్యత్తులో ఎదగాలనుకుని ఆ భవిష్యత్తులో ఎదగాలనుకున్నట్టుగా శిక్షించే విధానం ఒక తండ్రి తన పిల్లల పక్షాన్ని తీసుకుంటున్నట్టుగానే, సంఘంలో అనుకున్నటువంటి పిల్లలు ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో, ఆ కడగబడ్డ పిల్లలు ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళడానికి ఒక భక్తుడు సంఘం పక్షాన్ని ఏం చేశాడంటే తెలుసా? వారిని ఖండించి మరీ మాట్లాడి చెబుతున్నాడు, శిక్షించి. అలాంటి ప్రేమ మేము చూపించాం మీకు. అలా ప్రేమ ఎందుకు ఆ ప్రేమను చూపించవలసిందంటే, పరలోకమందు ఉన్నటువంటి తండ్రి మన జీవితంలో ఉన్నటువంటి ఆ భక్తి జీవితాన్ని బయటికి తీసుకొచ్చి తన పక్షాన మనం అందరూ యథార్థంగా బ్రతకడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ భక్తిని కొనసాగించేటప్పుడు పడిపోతుంటున్నప్పుడు మరలా ఆ భక్తిని గుర్తుకు రావడానికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక దెబ్బ కొట్టి మరలా సరి చేస్తున్నాడు. ఆ దెబ్బ కొడుతున్నప్పుడే నువ్వు అనారోగ్యంతో ఉంటావు. ఆ దెబ్బ కొడుతున్నప్పుడే తినడానికి సరిగ్గా ఇంటి దగ్గర తిండి ఉండదు. ఆ దెబ్బ కొడుతున్నప్పుడే నీ పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. ఆ దెబ్బ తగులుతున్నప్పుడే నీకు ఏదో ఒక దెబ్బ తగిలి మూలబడిపోతావు. ఆ దెబ్బ తగులుతున్నప్పుడే ఊరోళ్ళందరూ నిన్ను విలేసి ఒంటరిగా అనాథనం చేసి నీ మీద నిందలేస్తా ఉంటారు. ఆ ఈ దెబ్బలు, దేవుడు కొట్టే దెబ్బలు, ఆ రోజు ఆ ఒంటరిగా కుమిలిపోతున్నటువంటి నువ్వు ఆ రోజు తండ్రి నా బ్రతికేలాగా అయిపోయిందని మరలా లైన్లోకి వస్తావని ఆ పనులు చేస్తా ఉంటాడు. ఇప్పుడు తండ్రి ఎలాగైతే ప్రేమను చూపిస్తున్నాడో ఆ ప్రేమను చూపిస్తున్నాడట. ఆ ప్రేమను చూపించి మనల్ని మరలా సరి అయినటువంటి మార్గంలో పెట్టుకుని తన రాజ్యానికి, నిత్య జీవానికి తగినటువంటి పిలుపుకు తగ్గట్టుగా మీరు బ్రతకాలని అనుక్షణం వాళ్ళు పోరాటం చేస్తున్నారంటే నిజంగా అది ఎవరిదయ్యా పౌరుని అడిగితే, పరలోకమన్నటువంటి తండ్రి మా బ్రతుకుల్లో మమ్మల్ని సరి చేయడానికి, మమ్మల్ని ఇరిచి ఎలా నిలబెడితే, ఇదిగో మీ బ్రతుకులను కూడా విరిచి దేవుడికి ఉపయోగయుక్తంగా నేను నిలబెడుతున్నాను. అందుకనే సంఘం పక్షాన్ని, ఒక తండ్రి తన బిడ్డల పక్షాన్ని చూపించే ప్రేమను మీకు చూపిస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు తండ్రి ప్రేమ అలాగుంటే నిజంగా చెబుతున్నాను, తల్లి ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ ఏమని చెబుతున్నాడు తెలుసా? 7వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. చూడండి ఏమని చెప్తున్నాడు? అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారావించినట్లుగా మేము మీ మధ్యన సాధువుమై ఉంటుంది. ఏమని చెప్పాడు తెలుసు? ఇందాకేమన్నాడు? తండ్రిలాగా చూస్తున్నాను అన్నాడు. అమ్మ వింటున్నారా? అప్పుడే పక్కలేసేస్తున్నారు మీరు అందరూ. మీకు ఏం చేయాలంటే ఫ్యాన్లు ఇట్టాలి. అలాంటి టైంలోను చలికాలం కట్టి ఫ్యాన్లు పెడితే బాగా వణుకుతారు పడుకోకుండా. జాగ్రత్తగా వినండి మాటలు కదా, చాలా అమూల్యమైన మాటలు. ఈ నిద్ర వస్తుంది కదా, నిద్ర ఎందుకు వస్తుంది అనుకున్నారు? మీ పక్కన ఒకటి ఉంటాడు భుజాల మీద చేసేసి ఏమంటా పడుకో, రోజుకి ఇదే కదా వాక్యం, పడుకో ఆరోగ్యం పాడైపోతుందని కానీ పక్కేసేస్తారు. ఇంటికి వెళ్తే నిద్ర వస్తుందా? దొరుకుతారు ఇటు సీరియల్ వస్తే గుడ్లు అలాగ అప్పగింది వేస్తారు. వాక్యం అనగానే అంత ట్యాబ్లెట్ తీసేస్తాడు మీకు. అందుకని మీరు ఎలా అంటారా అలాగే వేస్తుంది అంతే. పడుకోబెట్టేస్తాడు. పడుకోకండి దయచేసి. ఒక 50 నిమిషాలు ముగించేస్తాను మొత్తం. ఈ చివరి రోజు కదా, వెంట జాగ్రత్తగా. ఇప్పుడు తండ్రి ఎలాగైతే ప్రేమ చూపించి శిక్షించే రీతిగా పిల్లల్ని రాజ్యానికి తగినట్టుగా, నిత్య జీవానికి సంబంధించినట్టుగా ఎలాగైతే దేవుని ప్రేమను చూపించడం, ఆ ప్రేమను పొందుకున్నటువంటి పౌలు గారు కూడా ఇదే పరిస్థితుల్లోనే తన ప్రేమను చూపించాడంటండి సంఘానికి. ఎందుకో తెలుసా? నిత్య జీవం ఏదో ఒక విధంగా వాళ్ళు చేరుకోవాలి. నశించిపోయి ఎవరి నరకానికి వాళ్ళు కూడా తపన, ఆయన తపన. ఆ తపన ఎవరిది అని అడిగితే తన రక్షించిన క్రీస్తుది. తన గురించి అనుక్షణం తాపత్రయపడుతున్న పరిశుద్ధాత్ముడిది ఆ తపన. పరలోకమందున్నటువంటి దేవుని సంకల్పం. ఆ సంకల్పాన్ని పుచ్చుకున్నటువంటి పౌలు సంఘాల పక్షాన అంటున్నాడు, మీ పట్ల నేను తండ్రిగా వ్యవహరించాను రా, తండ్రిగా వ్యవహరించాను.
మా ప్రేమ ఒక తండ్రి ఎలాగైతే గద్దిస్తాడో ఆ గద్దించి రీతిగా మాట్లాడుతున్నాను, కానీ మీరంటే శత్రుత్వం కాదు నాకు. మిమ్మల్ని ఖండించి చెబుతుంటే మీరేదో కోపపడవద్దు, ఎందుకంటే తండ్రి తన పిల్లల పక్షాన్ని ఎలాగైతే శిక్షించు రీతిగా ఉంటాడో నేను అలాగే మీ భవిష్యత్తులు బాగుండి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని కఠినంగా మాట్లాడుతున్నాను. అది ఒక తండ్రి ప్రేమ, కానీ మీ మీద కక్ష కట్టిన ప్రేమ మాత్రం కాదది. అది గుర్తించండి అని చెబుతూ సంఘానికి ఏమంటే తెలుసా, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారావించినట్లుగానే ఒక తల్లి ప్రేమించే రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. మనకేమైనా అర్థమైందా? అది తల్లి ఎలాగైతే పిల్లల్ని చూసుకుంటది కదండి, అలాగేనండి అని మనం అనుకుంటాం, అవునా కదా? తల్లి ఎలాగైతే తన సొంత బిడ్డల్ని స్తన్యమిచ్చేటువంటి ఆ తల్లి ఎలా ప్రేమిస్తుంది అనేటువంటి ఈ మాట నువ్వు నేను ఆ బిడ్డ మీద చూపించే ప్రేమ అన్నట్టుగా సామాన్యమైనటువంటి ప్రేమ కాదండి. ఇది సామాన్యమైన ప్రేమ కాదు, చాలా లోతైనటువంటి పదం. అది ఎంత లోతైన పదమో తెలుసా? నిజంగానండి, వైవాహిక బంధం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ వైవాహిక బంధంలో వాళ్ళిద్దరూ ముగ్గురు కావాలనుకునే కోరికలు ఉంటుంటాయి. ఒక 12 బిడ్డ పుట్టాలని కోరుకుంటది భార్య, బిడ్డ తండ్రి కూడా అదే కోరుకుంటాడు మాట. భర్త అదే కోరుకుంటది, భార్య అదే కోరుకుంటది. మాకు బిడ్డలు పుడితే బాగుంటది కదండి, పెళ్లి అయినటువంటి సంవత్సరంలోనే ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తున్నటువంటి ఆ బహుమానాన్ని దేవుడు అనుగ్రహించడం అనుకోండి. అలాగ కడుపులు ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టిందో, బిడ్డ పడ్డదో, అప్పటికాడి నుంచి ఆ మొదటి నెల దగ్గర నుంచి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఇన్నన్నీ కదండి, ఎన్నో టాబ్లెట్స్ వాడుతుంటారు. అక్కడ నుంచి ఏమైనా తిందాము అని అనుకుంటే వీళ్ళకి వాంతులు రావడం, తిన్నది సరిగా ఉండకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు. 3 నెలల వరకు 4 నెలల వరకు ఈ వాంతులు వస్తానే ఉంటాయి. నిజంగా సరిగా ఈ పక్కకు పడుకోలేరు, ఆ పక్కకు పడుకోలేరు, సరిగా నడవలేరు, ఎక్కడికి వెళ్ళకూడదు, చాలా ఇబ్బంది పడతారండి నిజంగా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, ఇంకా 7, 8 నెలలు అయిపోతాయి. ఇది 8 నెలలు, 9 నెలల వరకు అలాగ బిడ్డను తినక నిద్ర లేకుండా ఈ పక్కకు తిరిగితాడికి లోపల ఏమవుతుందో, టయానికి తినకపోతాడికి ఏమవుతుందో ఆలోచించుకుని సరిగా తిండి లేకపోయినా ఇబ్బందులు పడుతూ 9 నెలలు మోస్తారండి నిజంగా. 9 నెలలు. ఇప్పుడు ఈ 9 నెలలు మోసినటువంటి తల్లి ఆ నవమాసాలు మోసిన తర్వాత నొప్పులుగానే ప్రారంభించాయనుకోండి. ఆ నొప్పులు ప్రారంభమైనప్పుడు తల్లి పరిస్థితి ఎలాగుంటుందో తెలుసండి. నిజంగా మీకు అందరికీ ఆ నొప్పుల గురించి మీకు అందరికీ తెలుసు. ఆడబిడ్డలు ఉన్నారు, అందరం తల్లు. నిజంగా నొప్పులు ఎలాగుంటే అని సైన్స్ని అడిగితే చెప్పారు. ఆ నొప్పులు బాధ ఎలాగుంటుందో తెలుసా? ఒక చెయ్యి ఇరిగింది అనుకోండి, ఎంత బాధ ఉంటుంది అమ్మా? ఒక చెయ్యి ఇరిగితే ఎంత బాధ ఉంటుంది? అలాంటి దుమ్ములు 200 పైగా ఒక్కసారి ఇరిచేస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి పురుట్లో ఒక ఆడది అనిపిస్తుంది అంటే ఒక తల్లి. ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా బిడ్డ బయటకు వస్తున్నప్పుడు ఆ బాధ ఎలా ఉండదంటే, బాబోయ్ నేను బ్రతకలేను, బాబోయ్ నన్ను చంపండి బాబోయ్ అని అంటుంది తల్లి. అలాగే నేను బ్రతకలేను, ఇంకా నాకు వద్దు బాబోయ్, ఇదేమి వద్దు, నన్ను చంపండి, నేను బ్రతకలేను అనుకుని ఈ నొప్పితో మాట్లాడుతుంటది. అంత పెద్ద పెద్ద కేకలేసే సమయానికి బిడ్డ కేరమని బయటకు వచ్చేది అనుకోండి. ఆ నొప్పుల్లో కేకలు పెడుతున్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డను చూడగానే ఆ నొప్పులు మర్చిపోయి ఆ కొడుకుని దగ్గరకు కూతురు దగ్గర తీసుకుని ముద్దెట్టుకుని ఆ నొప్పులన్నీ మర్చిపోతుందని మాట్లాడతాను. అమ్మయ్య నా కొడుకు లేదా కూతురు పుట్టింది అనుకుని, బిడ్డ పుట్టింది చాలు అనుకుని సంతోషంతో ఉండిపోద్దండి. ఇప్పుడు ఇన్ని పరిస్థితుల్లో ఇంత నొప్పికి కారణమవుతున్నటువంటి ఆ బిడ్డ విషయంలో మరలా కౌగిట్లో తీసుకుని ఆ నొప్పికి కారణమైపోయిన గుండెలు కట్టుకుని అలా చూస్తూ ఉంటది. అలా చూస్తూ నిజంగా ఆ బిడ్డ చిన్ననాటి నుంచి ఆరోగ్యంగా పెరగడానికి తల్లి పాలిస్తూ ఉంటుంటదండి, స్తన్య పాలిస్తూ ఉంటుంటది. ఇప్పుడు అలా పాలిస్తున్నప్పుడు 1 నెల వరకు పాలు అలా ఇస్తా ఉంటుంటది. ఇప్పుడు 2 నెలలు ఇస్తా ఉంటుంటది, 3 నెలలు ఇస్తా ఉంటుంటది. 4వ నెల అయ్యే సమయానికి ఆ పాలు ఇచ్చే సమయానికి ఏమవుతుందో తెలుసా? ఆడు పాలు తాగుతున్నప్పుడు ఆ పాలు తాగుతున్న పరిస్థితుల్లో ఆ బిడ్డకి చిన్న చిన్న పళ్ళు రావడం ప్రారంభమవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పళ్ళు రావడం ప్రారంభిస్తుందో వాడి పళ్ళు సరిగా దురద కింద ఉంటుంటే ఆడి పళ్ళు ఏమవుతుంటే అంటే ఈసారి నుంచి నార్మల్ గా తాగేవాడు ఈసారి నుంచి ఆ పళ్ళుతోటి తల్లి పాలు తాగుతున్నప్పుడు అలా కొరుకుతూ ఉంటుంటాడండి. నిజంగా అలా కొరుకుతున్నప్పుడు నిజంగా అమ్మకి చాలా నొప్పి వచ్చేస్తుంది. వెంటనే తాగుతున్నటువంటి ఆ బిడ్డని వెంటనే పక్కకు లాగేసేలా వేడేద్దాం అనుకుంటా ఉంటుంది. ఆ నొప్పి వచ్చిన వెంటనే ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ఈ పాలు పెట్టించకపోతే వాడు ఎక్కడ ఎదగడేమో, వాడికి అనారోగ్యం వచ్చేస్తుందేమో అనుకుని ఆ బాధ వాడు కొరికేస్తున్న ఒక పక్క నుంచి నొప్పి వస్తున్న ఆ బాధ పంటి కింద అలా బిగిసిపెట్టాడు ఆ పాలు అలా ఇస్తానే ఉంటుంటదండి. ఒక తల్లి ప్రేమ ఎలాగైతే సంఘమంతా కూడా పాపంలో మునిగిపోతుంటే క్రీస్తుని బయట ఉన్నటువంటి పరిస్థితులు అవమానపరిచేటట్లుగానే వారి భక్తి జీవితం పతనం చేస్తూ ఉంటున్నప్పుడట, వాళ్ళు వ్యతిరేకంగా తిరిగి వారి జీవితాల్లో ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి భక్తిగా మారామని చెప్పుకుంటూనే
భక్తిగా ఉంటున్నామనుకుని చెబుతున్నాయి. లోక సంబంధమైనటువంటి బ్రతుకుతున్నటువంటి వారి బ్రతుకులు చూసినప్పుడు, వాళ్ళు వ్యతిరేకమైనటువంటి అవమానాలు నిందలు వారి మీద వేసినప్పుడు, తల్లి ఎలాగైతే బిడ్డ యొక్క పరిస్థితిని బట్టి ఆ నొప్పిని పంటి కింద దాచేసుకుందో, సంగమంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ దేవునికి వ్యతిరేకంగా తిరగబడుతున్నప్పుడు కూడా పౌలు అనేటువంటి వ్యక్తి గుండెల్లో బాధ వచ్చిన ఆ నొప్పి పక్కన అలా పెట్టుకుని పంటి కింద సంఘాన్ని మాత్రం జాగ్రత్తగా బ్రతకండ్రా అని ఏడుస్తూ చెప్పేవాడు అంటే సంఘానికి. తెలుసా, ఒక తండ్రి ఎలా శిక్షించి చెప్పాడో, ఒక తల్లి గారభంగా ఎలా ప్రేమించి చెప్పిందో ఈ ప్రేమను సంఘానికి తెలియజేస్తుండేవాడంట. ఎందుకో తెలుసా, ఒకవేళ ఏ విషయంలోనైనా నీకు ఆ వాక్యం ఎక్కకపోతే, ఆ వాక్యం నువ్వు ఎక్కకపోతే నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోలేకుండా నిత్య నాశనానికి వెళ్ళిపోతాను భయమండి ఆయనకి. భయమంట. నిజంగా ఈ పరిస్థితులన్నీ చూడండి, ఈ పరిస్థితులు చూస్తున్నప్పుడు చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం బ్రతుకుతున్నప్పుడు నిజంగా పరలోకమందున్నటువంటి దేవుడు కుమిలిపోతుంటాడు లోపలికి. ఎందుకో తెలుసా, నీ గురించి తన కుమారుని చంపుకున్నాడు. నీ గురించి తన కుమారుని చంపుకున్న, తన గురించి మీరు యథార్థంగా బ్రతకాలని కోరుకున్నాడు. యథార్థంగా బ్రతకాలనుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో మన భక్తి జీవితం చూస్తూ ఉంటుంటే ఎలాంటి బ్రతుకుతామంటే నిజంగా చెబుతున్నాండి, మన బ్రతుకులో మనకి ఒక క్లారిటీ మనకు ఉండదు, ఒక సిన్సియారిటీ మనకు ఉండదు. దేవుని యందు యథార్థంగా బ్రతుకుతామనుకునే ఆలోచన ఉండదు. భక్తుడిగా బ్రతుకుతాం తప్ప లోకానుసారమైనటువంటి పాపాలన్నీ చేస్తూనే బ్రతుకుతుంటామండి మనం అందరం. మన గురించి ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు ఎంత బాధపడతాడు ఈ విషయాన్ని. భక్తుడిగా మనం బ్రతుకుతున్నటువంటి ఈ భక్తి జీవితాన్ని సరిగా కొనసాగించక మనకు నచ్చినట్టుగా ఈ భూమి మీద మనకు అనుకూలంగా మనం బ్రతికేస్తా ఉంటుంటే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు నా కుమారుడు రా, నీ గురించి చంపుకున్నాను నేను ఏడుస్తాడండి ఆయన. ఆ బాధ మనకు అర్థమవుతాం. ఆ బాధ నీకు అర్థమవుతుంది అనుకుని ఒక తల్లి ప్రేమను తెలియజేశాడు.